బర్మింగ్హామ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ లో భారత్ విజయాన్ని క్రికెట్ అభిమానులు ఎవరు మర్చిపోలేరు. ఈ టెస్ట్ లో 10 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్ దీప్ ఆ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడ్జ్బాస్టన్ లో టెస్ట్ విజయం కోసం భారత జట్టు దశాబ్దాల పాటు ఎదురుచూసింది. అయితే బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై 10 వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ ఈ గెలుపు సంబరాలకు ప్రధాన కారకుడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను చీల్చి చెండాడాడు. బర్మింగ్హామ్ టెస్ట్ కు ముందు అతడు 7 మ్యాచ్లలో 15 వికెట్లు తీశాడు. అయితే ఆకాశ్ కు బదులు అర్ష్దీప్ కు ఛాన్స్ ఇవ్వాలని చర్చలు కూడా జరిగాయి. కానీ కోచ్ కెప్టెన్ ఆకాశ్ పై నమ్మకం ఉంచి తుది జట్టులో చోటు కల్పించారు. ఆ ఇద్దరి నమ్మకాన్ని నిలబెడుతూ అతను ఎడ్జ్బాస్టన్ టెస్ట్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే బీహార్ నుంచి బర్మింగ్హామ్ వరకు ఎదిగిన ఆకాశ్ విజయం వెనుక ఎన్నెన్నో కష్టాలు, ఒడిదుడుకులు, సవాళ్లు ఉన్నాయి. 2019లో బెంగాల్ సీనియర్ జట్టు తరపున రంజీ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అతను వైవిధ్యమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 2021 సీజన్లో 35 వికెట్లు తీసి బెంగాల్ రంజీ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నెట్ బౌలర్ గా సేవలందించాడు. కోహ్లీని మెప్పించగలిగితే ఐపీఎల్ కు ఆడే అవకాశం ఉంటుందని బెంగాల్ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ చెప్పిన మాటలు ఆకాశ్ దీప్ మనసులో నాటుకుపోయాయి. నెట్లో తన సామర్థ్యాన్ని చూపించగలిగాడు. 2022 ఐపీఎల్ వేలంలో 20 లక్షల రూపాయల కనీస ధరకు ఆకాశ్ ను ఆర్సీబీ సొంతం చేసుకొంది. ఐపీఎల్ అరంగేట్రంలో తన హీరో కోహ్లీ నుంచి క్యాప్ అందుకుంటుంటే ఆకాశ్ నమ్మలేకపోయాడు. తర్వాత అదే ధరకు ఆర్సీబీ అతడిని కొనసాగించింది. అప్పటి నుంచి 2024 వరకు ఆ జట్టుకే ఆడిన తను వెనుతిరిగి చూడలేదు. ఈ ఏడాది మెగా వేలంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా 8 కోట్లు పెట్టి ఈ పేసర్ను దక్కించుకుంది. చక్కటి ప్రదర్శనతో సెలెక్టర్లను నాకట్టుకున్న ఆకాశ్ గత సంవత్సరం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక అయ్యాడు. రాంచీలో జరిగిన 4వ టెస్ట్ తో అరంగేట్రం చేసి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కెరీర్లో 8 టెస్టులాడిన ఆకాశ్ మునుముందు ఇదే రీతిన చెలరేగితే భారత్ పేస్ దళంలో అతను కీలక బౌలర్ అవుతాడు. ఆకాశ్ పై అతని సోదరి అఖండ్ జ్యోతి ప్రభావం ఎంతో ఉంది. అతడికి 18 ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. అదే పెద్ద షాక్. ఆ తర్వాత మళ్లీ ఇంకో దెబ్బ అన్నమరణించాడు. కేవలం 6 నెలల వ్యవధిలో 2 కుటుంబ సభ్యులు మరణించారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా తన మనసులోంచి క్రికెట్ ను చెరిపేయలేకపోయాడు. ఏది ఏమైనా క్రికెట్ ను మాత్రం వదలకు అని అక్క జ్యోతి చెప్పిన మాటలతో ఎలాగైనా ఈ ఆటలో రాణించాలనుకున్నాడు. కొన్ని రోజులు ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడాడు. అక్కడ కూడా రాణించలేకపోయాడు. ఆటను సీరియస్ గా తీసుకో, ఢిల్లీ నుంచి ఇంకో చోటికి వెళ్ళు, నీ కలను నెరవేర్చుకో అని సోదరి చెప్పిన మాటలు మళ్లీ అతడిని ఆలోచింపజేశాయి. అక్క తనకు అడుగడుగునా ప్రోత్సహించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ఆకాశ్ అన్నాడు. ప్రస్తుతం ఆకాశ్ చాలా జోష్లో ఉన్నాడు. అయితే ఇంత సంతోషకరమైన సమయంలో అతని సోదరికి క్యాన్సర్ సోకినట్లు 2 నెలల క్రితం బయటపడింది. ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరితో పాలుపంచుకోలేదు. బర్మింగ్హామ్ లో ప్రదర్శనతో సోదరి చాలా సంతోషంగా ఉంది. ఆమె ముఖంలో నవ్వులు తెప్పించినందుకు ఆనందం అనిపిస్తుంది. బంతిని అందుకున్న ప్రతిసారి ఆమె ఆలోచనలే మనసులో మెదిలేవి. ఈ ప్రదర్శనను అక్కకి అంకితం ఇస్తున్నా. అక్క, మేమంతా మీతో ఉన్నాం అని ఆకాశ్ దీప్ ఉద్విగ్నభరిత స్వరంతో చెప్పాడు. ఇందుకు అతడి సోదరి జ్యోతి స్పందిస్తూ, నా తమ్ముడి ప్రదర్శనకు గర్విస్తున్నా. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే ముందు ఆకాశ్ ను ఎయిర్పోర్ట్ లో కలిసా. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని, దేశం కోసం ఆడాలని సూచించా. నేను చెప్పిన మాటలు తమ్ముడు చక్కగా పాటించాడు. అతడిని ఈ స్థితిలో చూడాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నెరవేరింది. ప్రస్తుతం నాకు క్యాన్సర్ 3వ దశలో ఉంది.
మరో 6 నెలలు చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమిటన్నది చెబుతామని డాక్టర్లు తెలిపారని అని వివరించింది. అయితే తనకు క్యాన్సర్ ఉందంటూ ఆకాశ్ వెల్లడించిన విషయం తనకు తెలియదని ఆమె పేర్కొంది. ఆకాశ్ దీప్ కంటే జ్యోతి 10 ఏళ్లు పెద్దది. తండ్రి అన్న మరణించక జ్యోతినే తమ్ముడిని క్రికెట్ కెరీర్లో ముందుకు నడిపించింది. పేగు క్యాన్సర్ కు ఇటీవలే ఆమెకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రక్క క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మరో ప్రక్క తమ్ముడి క్రికెట్ కెరీర్ మీదే తన దృష్టి పెట్టింది. తనకు పేగు క్యాన్సర్ అంటే భయం లేదని, దానికంటే తమ పేగు సంబంధమే ముఖ్యమని ఆమె అంటుంది. చూసారా అక్క తమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో. రక్త సంబంధం అంటే ఇదే కదా.